హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ యొక్క పౌడర్ అనేది చేసి పెట్టుకుంటే చాలండి, నిమిషాల్లో సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఒకసారి చేసుకుంటే చాలండి, 6 నెలల పాటు స్టోర్ ఉంటుంది. మరి ఇంకా ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ప్యాన్లోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ కొలతైనా కప్పు కొలతైనా తీసుకోండి. అయితే ఇక్కడ చిన్న గ్లాస్ కొలత కింద తీసుకుని ఇలా కందిపప్పుని ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని వేపించుకోవాలి. వేగేటప్పుడు ఎక్కడా కూడా మాడిపోకుండా ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేపించుకోవాలి. ఇది వేగింది అని మనకి ఎలా తెలుస్తుందంటే కమ్మని వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే లైట్గా ఇక్కడ చూపిస్తున్నట్టు కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా బాగా వేగిన ఈ కందిపప్పును అయితే వేరొక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లోకి 1/2 గ్లాస్ వరకు ధనియాలు తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ కొలత కింద తీసుకున్నాను కదా, దానిలో 1/2 గ్లాస్ వరకు ఇలా ధనియాలు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగానే వేగిపోతాయి. చూడండి, ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది అనగానే ఇప్పుడైతే వీటిని కూడా మనం కందిపప్పు ఏ ప్లేట్లో వేసుకున్నామో ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా కమ్మని వాసన రావడం స్టార్ట్ అయ్యాక వీటిని కూడా ఇంకా మనం ఏదైతే ప్లేట్లో అన్ని వేసుకుంటున్నామో ఆ ప్లేట్లోనే వీటిని వేసేసుకోవాలి. అయితే ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, ఆల్రెడీ ప్యాన్ చాలా వేడిగా ఉంది కదా. ఒక 2 నిమిషాల్లోనే ఇలా లో ఫ్లేమ్లో వేపించుకుంటే చక్కగా వేగిపోతుంది. ఇలా జీలకర్ర చక్కగా వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో వేసేసుకుందాం. అయితే దీనిలోకి 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 12 వరకు ఎండుమిర్చి వేసాను. వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా వేపించుకుని ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ప్యాన్లోకి గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకును అయితే ముందుగానే వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నాక ప్యాన్లో వేసుకోవాలి. చూడండి, కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే చక్కగా ఇది క్రిస్పీగా అయిపోతుంది. ఇక్కడ సాంబార్కి కరివేపాకు అనేది చాలా మస్ట్ అండి. మనకి సాంబార్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా చేతితో నలిపి చూస్తే ఇలా పొడి కింద అయిపోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా మనం ఏదైతే దినుసులు అన్నీ వేసుకున్నామో ప్లేట్లో ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ దినుసులన్నిటిని మధ్య మధ్యలో ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో కలుపుతూ ఉంటే ఇవి తొందరగా చల్లారుతాయి. చూడండి, మనం ఏ ప్యాన్లో అయితే అన్ని వేపించుకుంటున్నామో అదే ప్యాన్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండులో గింజలు నార్లు ఏమీ లేకుండా చూసుకుని చింతపండుని కూడా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాలు ఇది వేగిన తర్వాత ఇది చల్లారడానికి ఇంకా ఇదే ప్యాన్లో ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన ఈ దినుసులన్నిటిని కూడా వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఇవి చేసేటట్లయితే మిల్లుకు పంపించి పిండిలాగా ఆడించుకోవచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, మరో 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇక్కడ ఇంగువ అనేది చాలా మస్ట్ అండి. మనకి సాంబార్ మంచి టేస్టీగా ఉండాలంటే ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పొడి కింద దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఎక్కడ పలుకు లేకుండా ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనం చింతపండుని వేపించుకుని పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు చింతపండు ఇలా పిండిలో కలిసేటట్టు ఒకసారి కలుపుకొని తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ చింతపండు ప్లేస్లో మీకు చింతపండు వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే డ్రై మ్యాంగో పౌడర్ని కూడా వాడుకోవచ్చు. చూడండి, మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టిన తర్వాత మనకి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే బయట అయితే 1 నెల పాటు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ ఉంటుంది. చూడండి, ఇలా పౌడర్ని మనం ముందుగా ఇలా చేసి పెట్టుకుంటే సాంబార్ చేయడం అనేది నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని యూజ్ చేసి సాంబార్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపెడతాను. కోసమైతే ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాసులో 1/2 గ్లాస్ వరకు ఇలా ప్రీమిక్స్ పౌడర్ వేసుకుని బౌల్లో వేసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకుని ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది ఉండలేమీ కట్టకుండా ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి. మొత్తానికి మనం 1/2 గ్లాసు ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాం కదా, దీనిలోకి 3 గ్లాసుల వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి.
చూడండి, 3వ గ్లాస్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం అయితే మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఆవాలు చుట్టుపట్టమన్న తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దీనిలోకి 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇదంతా కూడా 1 నిమిషం పాటు వేపించుకోవాలి. ఇలా జీలకర్రని 1 నిమిషం వేపించుకున్న తర్వాత 6-7 దంచుకున్న వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రేకల్ని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు 2 నిమిషాల పాటు వేపించుకోవాలి. ఇక్కడ ఇందులోకి ఇంగువ అయితే వేసుకునే అవసరం లేదండి. మనం ప్రీమిక్స్ పౌడర్లో ఇంగువ వేసుకున్నాం కదా, ఇక్కడ ఈ తాలింపులో ఇంకా ఇంగువ అన్నది యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని తాలింపు ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి మనం సాంబార్లోకి ఏమైతే కూరగాయలు వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ దోసకాయ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, బెండకాయ, వంకాయ, అలాగే చిలకడ దుంప, ఇంకా టమోటా, ఇవన్నీ ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసానండి. మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. ఇలా కూరగాయ ముక్కలు వేసాక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఇలా వేపించుకున్న తర్వాత ఈ కూరగాయ ముక్కలకి సరిపడా సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రీమిక్స్ పౌడర్లో సాల్ట్ వేసాం కదా, కొంచెం చూసుకుని వేసుకోండి. మనం వేసిన సాల్ట్, పసుపు కూరగాయ ముక్కలకి బాగా అంటేటట్లు ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాలకి ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి 5 నిమిషాల పాటు వీటిని అయితే ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలకి ఇలా కూరగాయ ముక్కలు ఉడకడం స్టార్ట్ అయ్యాక ముందుగా కలుపుకుని ఉంచుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, అదంతా కూడా ఒకసారి కలుపుకుని దీంట్లో వేసుకోవాలి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదైతే కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుందండి. మనం సాంబార్ తినే కన్సిస్టెన్సీకి తగ్గట్టు మరో 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. సాంబార్ రుచి చాలా బాగుంటుంది. ఈ కూరగాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు కూడా ఇలా మూత కొంచెం పక్కకు ఉంచుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, 6-7 నిమిషాలకైతే కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయి. చివరిగా అయితే కొత్తిమీర చల్లుకుని మరో 2 నిమిషాలు ఉడికించి ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయింది కదండి సాంబార్ చేయడం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.